హాయ్ ఎవ్రీవన్. ఈ బొగడబంటి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చిన్న చెట్టుకే ఎన్ని ఫ్లవర్స్ పూసాయో. ఇవి ఆర్నమెంటల్‌గా కూడా చాలా బాగుంటాయి. వీటిని 365 డేస్ గ్రో చేసుకోవచ్చు. ఈ టమోటాలు చూడండి గుత్తి మొత్తం పండి ఎంత బాగున్నాయో. ఇది ఒక హార్వెస్ట్ వీడియో. నమస్తే, నేను అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఈరోజు మనము హార్వెస్ట్ టమోటాల నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ గోల్డ్ కలర్ వస్తే అంతకు మించి ఈ టమోటాలు గ్రో అవ్వవు అని అర్థమని మనం కోసుకొని ఇంట్లో పెట్టుకున్నా అవి నెక్స్ట్ డేకి రెడ్డిష్గా వచ్చేస్తాయి. ఇవి టమోటాలండి. మునక్కాయలండి. ఈ మునక్కాయలు మనం ఎక్కడో నేల మీద ఎంతో లావున పెంచుకునేవి కూడా మన టెర్రస్ గార్డెన్ మీద కూడా చూడండి ఎంత లావున వచ్చాయో. ఈ కాయలు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇవి 365 డేస్ గ్రో అవుతాయి. ఈ మునక్కాయ బీరకాయ తీగల్లుకొని ఉందండి. నిదానంగా తీసుకోవాలి, లేకపోతే తీగ డిస్టర్బ్ అవుతుంది. మనము కాపయ్యాక ఇక్కడికి కట్ చేసుకుంటే అక్కడ మళ్ళీ 2 బ్రాంచెస్ వచ్చి ఫ్రూటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ హైట్కి వెళ్ళినా మనం అవి కోసుకోవాలన్నా డిఫికల్ట్గా ఉంటుంది. ఇవండి మునక్కాయలు. ఇప్పుడు మనం కాయలు హార్వెస్ట్ చేసాం. ఇంకొక బ్రాంచ్కి ఇదిగోండి మొగ్గలు కనిపిస్తున్నాయి కదా, పువ్వులు. ఇవి కంప్లీట్ హార్వెస్ట్ అయ్యే సమయానికి ఒక 15 to 20 డేస్ గ్యాప్లో మళ్ళీ ఈ ఫ్లవరింగ్గా ఉన్నాయన్నీ ఫ్రూటింగ్ అవుతాయి. ఇలా ఫినిష్ అయిపోయిన మునక్కాయలన్నీ ఇవన్నీ కొమ్మలు ఇరుచుకుంటే మళ్ళీ ఫ్రెష్గా రీగ్రో అవుతాయి. మనము ఎప్పుడు నీట్గా చేత్తోనే ట్రిమ్ చేసుకుంటే మనకి ఏ ఎక్విప్మెంట్ అవసరం కూడా ఏమీ ఉండదండి. ఇప్పుడు ఇవి నేను విరిచేసిన కొమ్మలు. ఇది నేటి బీరకాయ ఫ్లవర్ అండి. పాలినేషన్ చేస్తాను. ఇది వచ్చేసి మెయిల్ ఫ్లవర్, దీనికి కాయ లేదు. ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి. ఈ కాయ ఉంది కదా, కాయ ఉండి ఫ్లవర్ ఉన్నది. దీన్ని నేను ఇప్పుడు పాలినేషన్ చేశాను. ఇది కొంచెం దూరంగా హైట్గా ఉందండి. కొంచెం చూపించడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడు మనము తుంచేసిన మునగ కొమ్మల్లో నుంచి ఇంత మునగాకు వచ్చిందండి. ఈ మునగాకులో కూడా ఐరన్ ఉంటుంది, మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి లాంగ్ బీన్స్ హార్వెస్ట్ అండి. నెక్స్ట్ ఇవి ఫస్ట్ ఈల్డింగ్లో బాగా పెద్ద పెద్ద కాయలుగా వచ్చాయి. ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ అండి. వచ్చే కొద్దీ సైజ్ చిన్నది అయిపోతున్నాయి. ఇక్కడైతే ఇంకా ఈ ప్లాంట్ అయిపోయింది, ఇంకా తీసేయటం బెటర్. ఆల్రెడీ నేను ఈ ప్లాంట్లో ఒక మిర్చి ప్లాంట్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్రతి కంటైనర్ని మనము యూజ్ చేసుకున్నట్లు అవుతుంది. కాకరకాయలండి. ఇక్కడ ఒక చిట్టి బీరకాయ ఉంది. ఇవి యాక్చువల్లీ గుట్టు బీరకాయ విత్తనాలని వేసానండి, కానీ నాకు ఇవి గుత్తులుగా రాయట్లా, ఒక్కొక్క కాయే వస్తుంది. ఇక్కడ బెండకాయ ఉంది. ఈ బెండ చెట్టు ఇంకా కాపు అయిపోయిందండి. ఈ అయిపోయే ముందే నేను ఇక్కడ చూడండి వంగ శాంపిల్స్ పెట్టుకొని ఉన్నాను. అప్పుడు మనకి ప్లాంట్ అనేది గ్రో అయ్యే సమయానికి ఈ ప్లాంట్ ఈల్డింగ్ అయిపోతుంది. ఇట్లా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ప్రతి కంటైనర్ని యూజ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇది రీసెంట్గానే నేను పాటింగ్ మిక్స్ చేశాను. ఇలా చేసిన పాటింగ్ మిక్స్ మనకి 2 years 3 years దాకా చేంజ్ చేయమల్లా. మనకి ఎప్పుడు చేంజ్ చేయాలి అని తెలుస్తుందంటే మనకి ఇలాగ వేలు గుచ్చినప్పుడు ఇది ఇలా దిగపడకుండా గట్టిగా టైట్గా ఉన్నట్లయితే అప్పుడు మనం పాటింగ్ మిక్స్ చేంజ్ చేసుకోవాలి అని అర్థము. అది ఒక్కసారి ఒక కాప్ అయినా కానీ లేదా 2 years అయినా కానీ అది డిపెండ్స్ ఆన్ సాయిల్ మిక్స్. ఈ వంగ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, ఎంత హెల్దీగా ఉందో. ఇవండి కాకరకాయలు, లాంగ్ బీన్స్ అండ్ బీరకాయలు. మీరు ఎప్పుడైనా పంప్కిన్ ఫ్లవర్ చూసారా? చూడండి ఎలా ఉందో. ఇక్కడ పిందెతో ఉంది. ఇది వచ్చేసేసి ఫీమేల్ పంప్కిన్ అండి. ఇవి ఎండిపోయినాయి. ఈ నార్మల్ ఫ్లవర్స్ అంటే మెయిల్ ఫ్లవర్స్. ఈ మెయిల్ ఫ్లవర్స్ అనేవి ఈ ఫీమేల్ ఫ్లవర్తో పాలినేషన్ అయితేనే మనకి కాయ నిలబడుతుంది. ఈ పచ్చిమిరపకాయల చెట్టు చూసారా? కాయలు తప్పించి ఆకులు కూడా కనిపించట్లేదు. ఎంత గుత్తులుగా ఉన్నాయో కాయలు. ఈరోజు ఈ కాయలన్నీ మనం హార్వెస్ట్ చేద్దామండి. పచ్చిమిరపకాయలు కూడా చాలా ఈజీ టు గ్రో. అసలు మనకి ఇలాంటి చెట్లు ఒక 2-3 ఉంటే చాలు. కానీ మీకు 3 అవసరమైతే ఇవి 7-8 ప్లాంట్స్ వేసుకుంటే ఆర్గానిక్గా మనం గ్రో చేసుకునేటప్పుడు ఆకుముడత తెగుల నుంచి అవాయిడ్ చేయగలుగుతాము. ఎగ్జాక్ట్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఆకుముడత తెగులు అనేది వస్తుంది.
అది గానీ అవాయిడ్ చేయగలిగాము అంటే మనకసలకి ఇంకా ఈ పచ్చిమిరపకాయలు విపరీతంగా 3 ఇయర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క ప్లాంట్. ఇది ఒక్క చెట్టుకే నాకు పావు కిలో పైన ఉన్నాయండి కాయలు. ఈ ఒక్క ప్లాంట్ నుంచే చూడండి ఎన్ని మిరపకాయలొచ్చాయో. ఇక్కడ కూడా మిరపకాయలున్నాయండి. ఇక్కడ ఉండే తీగలన్నీ అయిపోయినాయి. మళ్ళా ఫ్రెష్ తీగలు పెట్టుకోవాలి. ఈ కాటుకి నేను అల్లిచ్చుంటా కదా! ఎప్పుడు కాకర తీగలు, చుక్కుడు తీగలు అని. ఇప్పుడేం లేవండి. అన్నీ చిన్న చిన్న ప్లాంట్స్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎక్స్‌టెండ్ అవ్వాలి. ఇది ఈరోజు హార్వెస్ట్ అండి. మునగాకు, టమోటాలు, చిక్కుడుగాయలు, లాంగ్ బీన్స్, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు. ఈ వీడియోలో ఏమైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.